అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గాల దాడులతో యుద్ధభూమిగా మారిన తాడిపత్రి భయంతో బిక్కుబిక్కుమంటోంది. దాడులపై సీరియస్ అయిన జిల్లా ఎస్పీ కేంద్ర బలగాల్ని రంగంలోకి దించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లకు వెళ్లే రోడ్లను బ్లాక్ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పినట్లు విధ్వంసకాండ సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన వైసీపీ వర్గీయులు ప్రతిఘటించేందుకు వస్తున్న టీడీపీ వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ట్రాక్టర్ లోడ్ రాళ్లు తీసుకొచ్చి టీడీపీ వర్గాలపై దాడులకు తెగబడ్డంతో స్పెషల్ కమాండెంట్ శ్రీనివాసరావు తన బలగాలతో వెళ్లి అల్లరి మూకల్ని చెదరగొట్టారు. రాళ్ల దాడిలో స్పెషల్ కమాండెంట్ శ్రీనివాసరావుతో పాటు పట్టణ సీఐ మురళీకృష్ణ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రిలోని చింతలరాయునిపాలెంలో ఉన్న వైసీపీ ఏజెంట్లు సంజీవ, అజయ్, మరో నలుగురు కలిసి టీడీపీ ఏజెంట్లు భాను, ఆ పార్టీ వర్గీయుడు మోహన్లతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో రగిలిపోయారు. టీడీపీ నాయకుడు సూర్యముని అనుచరులు వైసీపీ ఏజెంట్ సంజీవ్ను నిలదీగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకువెళ్లాడు. ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయిన వర్గీయుడినే ప్రశ్నిస్తారా అని తన అనుచరులతో సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి రాళ్ల దాడికి దిగారు. తమ వర్గీయుడి ఇంటిపై రాళ్ల దాడి జరిగిందని తెలియగానే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. దాడుల్ని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. పోలీసులు అడ్డుకుని వెళ్లిపోవాలని చెప్పడంతో అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు. అక్కడ వెళ్లడం గమనించిన వైసీపీ వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లను తెప్పించుకుని టీడీపీ వారిపై విసిరారు. అంతేకాదు వారిపై బాణాసంచా పేల్చారు. రణరంగంగా మారడంతో కేంద్ర బలగాలు రంగప్రవేశం చేశాయి. అల్లరి మూకల్ని చెదరగొట్టాయి. ఘర్షణకి కారణమైన ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు నిన్నొచ్చి ఎవరు ఓటు వాళ్ళు సద్వినియోగం చేసిన దానికి
అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న జరిగిన చిన్న చిన్న సంఘటనలకు జేసీ కుటుంబం ఓటమి భయంతోనే నిన్న ఈ సంఘటనలు అన్నీ కూడా జరగడం జరిగింది. దాంతోపాటు వీళ్ళకందరికి కూడా నేను ముందు నుండి చెప్తాడా, పవన్ కుమార్ రెడ్డి మా తమ్ముడు జ్యోతిష్యంతో నేను జాతకాలు చెప్తాడా గెలుస్తాడని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా రేపు నెల 5వ తేదీ నుండి అదే పెట్టుకో వృత్తిగా అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా నేను మళ్ళా కూడా విజయం సాధిస్తాడా. ఇక్కడ ఉండేటువంటి తాడిపత్రి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు. మరవలేను, ఎందుకంటే మరోసారి కూడా నా విజయానికి తోడ్పడినారు. నేను మరోసారి కూడా చెప్తున్నా, ఏ ఒక్క సంఘటనకు కానీ ఏ దానికి కానీ నాకు ఎలాంటి సంబంధాలు లేవు. పోలీసు అండదండలు పెట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి విచ్చలవిడిగా నేను చెప్పేది కాదు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని చెప్పను, ఒక్కొక్క వెహికల్ వెనకల 50-60 మోటార్ సైకిళ్ళు వేసుకొని తిరగడం జరిగింది. ప్రతి బూత్ కాటికి ప్రజలను భయభ్రాంతులు చేసి ఓటింగ్కు రాకూడదనే ఒక ఆలోచనతో, ఓటమి భయంతోనే ఇవన్నీ చేయడం జరిగింది. అస్మిత్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ. ఎందుకు చెప్తానంటే, ప్రజల్లో భయం చేకూడితే నాకేమన్నా ఓట్లు వస్తాయేమో ఒకటి, రెండోది భయపడి ఎవరు ఓటింగ్ కన్నా రాకోకుండా పోతారనుకున్నాడు. పాపం అతని కలగానే మిగిలిపోయింది. ఓటర్లు అయితే మేము వైఎస్ఆర్సీపీ ఈ పార్టీకి మాకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలకు మేము తీసుకున్నాం కాబట్టి మేము కృతజ్ఞతాభావంతో వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాం. తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ఓటర్లకు అందరికీ కూడా మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఏంటికంటే ఇంత పెద్ద ఎత్తున నేను చూసినప్పటి నుండి 7-8 ఎలక్షన్లు తాడిపత్రిలో నేను గమనిస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ రాకపోయినా కూడా చూసినప్పటి నుండి ఈ విధంగా జరగడం ఇది ఫస్ట్ సార్ అనుకుంటాను. అంతేకాదు, రామకృష్ణ అని అడిషనల్ ఎస్పీ చంద్రబాబుకు తొత్తుగా, చంద్రబాబు కులస్తుడై ఇక్కడ వచ్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులకు సపోర్ట్ చేసుకుంటూ ఆర్ఓ చెప్పినా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పినా కూడా ఊరు మీద వేసి తిప్పడం జరిగింది. ఈ సంఘటనలు అన్నిటికి కూడా ఒక దిక్కు జేసీ కుటుంబం, ఈ సంఘటనలు గలాటలకు అందరికీ కారణం జేసీ కుటుంబం అయితే, పరోక్షంగా ప్రత్యక్షంగా రామకృష్ణ అడిషనల్ ఎస్పీ దీనికి ప్రత్యక్షంగా సాక్ష్యం కూడా. ఏంటికి చెప్తున్నా అంటే, నాకు ఎలక్షన్ ఏజెంట్ నా పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, అతని వెహికల్ చెక్ చేసి, నువ్వు ఒకనివే వెహికల్లో ఉండాలా, డ్రైవర్ నువ్వు తప్ప ఇంకో వ్యక్తి ఉంటే బాగుండదు అనేది. అంటే ఎక్కడో ఒకసారి నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ అంతమోదించే దానికోసం అటాక్ చేసి ఏదో ఒకటి చేసి ఈ అడిషనల్ ఎస్పీ కూడా తన మార్పు చంద్రబాబు దగ్గర చూపించుకోవాలనే దానికోసం ఈ విధమైన చర్యలకు కూడా పాల్గొన్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో అడిషనల్ ఎస్పీ అనే వ్యక్తిని మా గవర్నమెంట్ వచ్చినాక కానీ లేకపోయినా కూడా నేను కోర్టుకు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పిటిషన్ పెట్టి అతని బట్టలు ఉడివికేంత వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అతను అనుకుంటాడు నేను పోలీస్ అధికారిని, నేను ఏం చేసినా తెలుస్తుంది. ఇట్లా అధికారులను ఇంతమందిని చూసినాను నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుండి చూసి సాలైంది. ఎన్నో కేసులలో ముద్దాయిలు, అక్రమ కేసులలో ముద్దాయినాయి. ఆ కేసులన్నీ కొట్టేయించుకొని అన్ని విధాలుగా కూడా నేను అధికారులతో ఎట్లుండాలా, ఎవరితో ఏముండాలనే ఆలోచన ధోరణితో ఉండేటువంటి వాడిని. అలాంటిది ఒక అడిషనల్ ఎస్పీ మీద నిందలు నేను చెప్తానా అంటే, ఒకసారి ప్రజలు కూడా, పై అధికారులు కూడా గమనించండి. ఇలాంటి అధికారులను ఎక్కడ డ్యూటీలో వేసినా కూడా ఇదే విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా అడిషనల్ ఎస్పీ మీద ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషనర్కి పెట్టడంతో కాకుండా రామకృష్ణ అనే అడిషనల్ ఎస్పీ ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి పోయి మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది.
నా మీద పసిగట్టిన వాళ్ళు గతంలో కూడా ఏమైనారో ఒకసారి చూసుకోమనండి. ఖచ్చితంగా అడిషనల్ ఎస్పీకి అదే కర్మ పడుతుంది. అతని చేతనైనా చేసుకోమను, నాకేం ఇబ్బంది ఏం లేదు. నిన్ననే అతను శక్తివంచన లేకుండా తెలుగుదేశం వాళ్ళకు సపోర్ట్ చేసి నా ఓటమిని చవిచూడాలని చూసినాడు. ఇలాంటి అడిషనల్ ఎస్పీలు ఎంతమంది తోడైనా 100 మంది తోడైనా నన్నేం చేయలేరు. ప్రజలు అండ ఉంది నాకు. ఖచ్చితంగా ప్రజలు నా విజయానికి తోడ్పడినారని కూడా మరోసారి అందరికి కూడా ఓటర్ల మహాశయులకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘటనలో నా వైపు నుండి ఒక్క రాయి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే వాళ్ళు మా మీద దాడి చేసినప్పుడు మాకు అవకాశం ఉన్నా కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరగల్లా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగితేనే ప్రజలు ఓటేయనికి వస్తారని ఒకే ఒక ఆలోచనతో ఎక్కడే కానీ ఎలాంటి సంఘటనలు జరుపుకోకుండా నేను తిరిగి కూడా రాయాలి. అయినా కూడా పోలీస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని పిలిచి నా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. కేసులు ఏం పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ప్రజలు గమనిస్తుంటారు. ప్రజల అండదండలు నాకు ఉన్నాయి. దీనిపైన కూడా న్యాయ విచారణ కోరతాను కూడా. రైట్, మొత్తంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం వైసీపీ టీడీపీ వర్గాల దాడులకు సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు, ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. గాయత్రి, మొత్తానికి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగినటువంటి ఘటనలు ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న సిచ్యువేషన్. అటు వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు రాళ్లతోటి పరస్పరం దాడులు చేసుకున్నటువంటి ఘటనలో దాదాపు 2 పోలీసు అధికారులకి దాడులయ్యాయి. ఒక స్పెషల్ కమాండెంట్ తో పాటు ఒక సిఐకి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి, వాళ్ళని హాస్పిటల్ తరలించారు. మరోపక్క ఈ ఘటనకు కారణమైనటువంటి టీడీపీకి సంబంధించినటువంటి అక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఇద్దరిని కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు ప్రాంతాలకి పంపించినటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితం పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడారు. సో ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. జేసీ కుటుంబం దాడులకు పాల్పడుతోంది, నిన్న జరిగినటువంటి ఘటనకి తనకేమీ సంబంధం లేదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఓటమి భయంతోనే జేసీ కుటుంబం దాడులకు తెగబడింది, అక్కడ ఉన్నటువంటి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పేసి ఆయన ఆరోపించారు. అయితే మరోపక్క తమ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అదనపు ఎస్పీ రామకృష్ణ మీద కఠిన చర్యలు ఉంటాయి, గుడ్డలెక్కుతాను ఆయనకి అడిషనల్ ఎస్పీకి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. తన మీద కావాలని చెప్పేసి ఏఎస్పీగా ఉన్నటువంటి రామకృష్ణ తనను కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. టీడీపీకి అనుకూలంగా ఆయన వ్యవహరించారని చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తమ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా కోర్టుకైనా సరే వెళ్లి ఏఎస్పీ రామకృష్ణ బట్టలు తీస్తాను, ఇలాంటి పోలీసు ఉన్నతాధికారులను చాలా మందిని చూశాను, నా మీద చాలా కేసులు ఉన్నాయి, సో వీళ్ళందరినీ చూస్తే నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి పెద్దారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసు అధికారుల మీద ఆయన మాట్లాడినటువంటి తీరు పట్ల పోలీసు అధికారులు కూడా తీవ్ర అసహనంతో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి తాడిపత్రిలో జరిగినటువంటి ఘటన అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు తీవ్ర స్థాయిలో విఘాతం కలిగించినటువంటి సిచ్యువేషన్ నేను చూసాం. మనం తాడిపత్రిలో భారీ ఎత్తున ఆందోళన జరగడం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఇంటి మీద దాడి చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం, ఆ తర్వాత ఇరు వర్గాలు రాళ్ల దాడితో రెచ్చిపోవడం, తాడిపత్రి పట్టణం అంతా కూడా అంటే ఏ వీధిలో చూసినా సరే రాళ్లతోటి ఇరు వర్గాలు బాహాబాహికి దిగినటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 2 వర్గాలు ఒక రణరంగా కల్పించే విధంగా రాళ్ల దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద ఎత్తున అక్కడ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పెద్దారెడ్డి మీడియా ముందుకు వచ్చి తనకి ఏం తెలియదు అన్నట్టు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు. లేపుతానా